Hello all, welcome back to my channel Alasiri Nilayamlo, and this is day 3 at Evolback Resorts Hampi. So ఇది సెకండ్ లాక్డౌన్ టైంలో వెళ్ళాం మేము. అప్పుడు అక్కడ సమ్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి అనమాట. అంటే 2 nights స్టే చేస్తే 1 night కాంప్లిమెంటరీ అండ్ ప్రైజెస్ కూడా 60% ఆఫ్ ఏమో ఉంది. సో యాక్చువల్గా 1 or 2 days స్టే చేద్దాం అనుకున్నాము, కానీ అక్కడ ప్రైజెస్ అండ్ offers చూసి we decided to stay for 3 days, and so this is the third day vlog. కిడ్స్ అయితే ఇక్కడ పూల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు లాస్ట్ డే కాబట్టి. ఈ సూట్ మేము బుక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ప్రైవేట్ పూల్ ఉంది అని, అండ్ క్రిష్ ఇస్ ఎంజాయింగ్ ఏ లాట్ హియర్. వాడికి పూల్లో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టము. నాకైతే ఫస్ట్ 2 days బాగా అనిపించింది, థర్డ్ డే కొంచెం బోరింగ్ అనిపించింది. సేమ్ సరౌండింగ్స్ కదా, అండ్ ఒకవేళ హంపీలో సైట్ సీయింగ్ టూరిజం కనుక ఓపెన్లో ఉంటే ఇంకొంచెం బాగుండేది. ఆ టైంలో చాలా వరకు టూరిజం క్లోజ్ చేసేసారు. సో ఓన్లీ రూమ్లోనే ఉండాలి, అదే ఎన్విరాన్మెంట్. బయటకు వస్తే కూడా సైట్ సీయింగ్ అది అంతా కూడా క్లోజ్లో ఉందన్నమాట. ఎంతసేపు అదే ఎన్విరాన్మెంట్లో ఉండేసరికి నాకు 3 days మరీ బోర్ అనిపించింది. ఒక 2 days అయితే స్టే చేస్తే బాగుంటుంది, కానీ పిల్లలు అయితే పూల్ ఉండడం వల్ల బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళకి అసలు బోర్ కొట్టలేదు. అండ్ నైట్ 9కి పడుకొని మార్నింగ్ 9కి లేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాడా క్రిష్, మార్నింగ్ లేవంగానే పూల్లో దిగాడు. 2 hours అవుతుంది, ఇంకా బయటికి రాలేదు. ఏదైనా కూడా మంచిగా మెయింటైన్ చేసుకుంటేనే అనమాట ఆ నీట్నెస్ అనేది సస్టైన్ అయ్యేది, క్లెన్లీనెస్ ఆర్ నీట్నెస్. ఫస్ట్ 2 days బాగా ఎంతూసియాస్టిక్గా ఉన్నాం కాబట్టి మంచిగా రూమ్ సర్వీసెస్ అన్నీ చేయించుకొని బాగా బయటికి వెళ్ళేసి వచ్చి మంచిగా లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్కి మంచిగా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి తినేవాళ్ళము. అండ్ థర్డ్ డేకి వి గాట్ యూజ్ టు ఇట్ ఆర్ ఏమో మరి, ఇంకంత ఓపిక లేదు. సో ఇక్కడికి రూమ్కి తెప్పించేసుకున్నాము బ్రేక్ఫాస్ట్ కూడా. అండ్ ఆ రోజు శ్రీరామనవమి, సో శ్రీరామనవమి కదా, కొంచెం మంచిగా రెడీ అయ్యి ఒక చిన్న ఫోటోషూట్ లాగా తీసుకుందాము అనుకున్నాను. సో ఇదైతే కార్, అది ఓల్డ్ అంబాసిడర్ కార్ని కొంచెం మేకోవర్ లాగా చేసి అలా షోకి పెట్టారు రిసార్ట్ ముందర. ఇలా ఏమైనా ఫోటోషూట్స్ కావాలంటే ఈ కార్ డ్రైవరే తీస్తారనమాట. సో బాగా తీశారు ఆయన. ఇంట్లో గ్యాలరీ వాల్ ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఒక 10 to 20 ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పెట్టి మంచిగా మెమొరీస్ అన్నీ అనమాట. క్రిష్కి ఇచ్చినప్పటి నుంచి, మా మ్యారేజ్ అయినప్పటి నుంచి అట్లా వాళ్ళ గ్యాలరీ వాల్ చూడంగానే అన్నీ గుర్తొచ్చేయాలి. అండ్ యాజ్ యూజువల్ నేను ప్రతి వీడియోలో ఒక చిన్న టాపిక్ తీసుకొని దాని గురించి డిస్కస్ చేస్తాను కదా. సో ఇక్కడ కూడా నేను ఒక చిన్న టాపిక్ తీసుకోవాలనుకుంటున్నాను. ద ఇన్సెక్యూరిటీస్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఫేస్ ఇన్ దేర్ లైఫ్స్. విమెన్ ఫేస్ చేసే ఇన్సెక్యూరిటీస్ వాళ్ళ లైఫ్లో, అభద్రత భావాలు అంటారు ఇది ఓన్లీ విమెన్ రిలేటబుల్ టాపిక్ కాదండి, ఇది మెన్ కూడా చూడాలి. అంటే ఈ టాపిక్ మెన్ కూడా అర్థం చేసుకుంటే ఏంటంటే ఆ ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్. విమెన్ ఫేస్ చేసే ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా, అది వాటిని వాళ్ళు అధిగమించి గ్రో అవ్వాలి అంటే, ఆ యొక్క సెల్ఫ్ గ్రోత్ అనేది పాసిబుల్ అవ్వాలి అంటే women and men both should show some empathy towards the insecurities of the women, the insecurities of the fellow women. ఫస్ట్ పుట్టినప్పటి నుండి చూసుకుందాము. ఫస్ట్ అమ్మాయి పుడితే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ మాకు మహాలక్ష్మి పుట్టింది అనేసి దే విల్ బీ వెరీ హ్యాపీ. మా ఇంట్లో అయితే నాకెప్పుడు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఎప్పుడూ చూపించలేదు. ఇంకా చెప్పాలంటే both the parents, my mother and father used to give a lot of importance to me only. నేనంటేనే వాళ్ళకి ఎక్కువ ఇష్టము, అదైతే నేను 200% చెప్పగలను. అంటే ఇద్దరంటే ఇష్టము, కానీ దే didn't show any gender inequality in my childhood. కానీ నేను చూస్తూ ఉంటాను కదా పక్కన ఎవరినైనా, ఆర్ నేను ఎక్కడైనా రేర్గా చూసినప్పుడు ఏంటంటే పుట్టినప్పుడు కొంచెం అమ్మాయి అంటే మైనస్, అబ్బాయి అంటే ప్లస్ అంటారు. ఒక్కోసారి ఏమంటారంటే ఫస్ట్ అబ్బాయి పుడితే ఏంటంటే వాళ్ళు మనకి చేతికొచ్చి డబ్బులు సంపాదించి పెడతారు, అమ్మాయి అయితే నెగిటివ్ కదా తీసుకెళ్ళిపోతుంది అంటారు. సో మా ఇంట్లో ఎప్పుడూ ఇలాంటి డిఫరెన్సెస్ జరగలేదు. నేను అబ్జర్వ్ చేసిన సొసైటీ ఆర్ నేను రీసెర్చ్ చేసిన ఈ టాపిక్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైన విషయాలు నేను చెప్తున్నా. సో మన ఇండియాలో 50 to 60% అని చెప్పచ్చు
పుట్టిన వెంటనే అమ్మాయి అంటే మైనస్, అబ్బాయి అంటే ప్లస్ అనుకుంటారు. అది ఎందుకు అంటే మేబీ అమ్మాయిని ఎంత చదివించినా కూడా ఫర్దర్గా వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ ఎర్నింగ్స్ ఆర్ మంచి పేరు అనేది ఇన్లాస్కి మాత్రమే వెళ్తుంది. వాళ్ళు ఆ సక్సెస్ని పేరెంట్స్ ఎంజాయ్ చేయలేరు అనేసి ఇక్కడ పేరెంట్స్కి అమ్మాయి పుడితే ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అమ్మాయికి తెలియదు, అంటే ఆ చిన్న పాప కదా, సో పాప పెద్ద అయ్యే కొద్దీ కొంచెం జెండర్ ఇన్ఈక్వాలిటీ చూపిస్తే అక్కడ పాపకి కూడా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వడం ఉంటుంది. ఈ ఇన్సెక్యూరిటీస్ అనేవి ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్లో పెద్దగా ఉండవండి. ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్లో ఏంటంటే అమ్మాయి పుడితే లైఫ్ లాంగ్ వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ని చూస్తుంటే 5-6 ఇయర్స్ ఏజ్ అమ్మాయిని కూడా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి కొంచెం ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్లో. సో దీన్ని మనం రెడ్యూస్ చేయాలి అంటే ఏంటంటే ఆబ్వియస్లీ మనకి ఫైనాన్షియల్లీ సెటిల్ కాకుండా ఉండే ఫ్యామిలీస్కి అమ్మాయి పుడితే గవర్నమెంట్ చాలా స్కీమ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమ్మ నాన్న అనేవాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ పిల్లల్ని అస్సలు పెంచకూడదు. అన్కండిషనల్ లవ్ అంటేనే పేరెంట్స్ లవ్ అంటారు కదా. అన్కండిషనల్ లవ్ అంటే యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ బై లవింగ్ దట్ పర్సన్ అనమాట. అది పేరెంట్స్ నుంచి మాత్రమే సాధ్యమవుతుంది. అన్కండిషనల్ లవ్ మనం మన కిడ్కి ఇస్తున్నప్పుడు వాళ్ళు పెద్దయ్యాక ఎర్న్ చేస్తారో చెయ్యరో, అది మనకి వస్తుందో రాదు. అమ్మాయి మైనస్ అబ్బాయి ప్లస్ అట్లాంటి థాట్స్ కూడా మీకు రావన్నమాట. అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి ఎవరైనా కూడా వాళ్ళ పేరెంట్స్ ఎలా అయితే వాళ్ళని పెంచుతారో వాళ్ళు కూడా అలానే తయారవుతారనమాట. అండ్ కమింగ్ టు ఫైనాన్షియలీ సెటిల్డ్ ఫ్యామిలీస్, వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వగలమా లేదా అనే థాట్స్లో ఉంటారు. ప్రొటెక్షన్ అంటే ఎస్ యూ హ్యావ్ టు గివ్. ఇప్పుడున్న సొసైటీలో కొంచెం అమ్మాయిలకి బాగా కొంచెం ఇన్సెక్యూరిటీస్ ఉంటున్నాయి. కాకపోతే మనము చిన్నప్పటి నుంచి వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడము, ఇండిపెండెంట్గా ఉండడం నేర్పించడము, డిసిప్లైన్డ్గా ఉండడం నేర్పించడము, అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ మనం పెంచడంలో పార్ట్ లాగా చూసుకోవాలి. అది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉన్నాయి ఇన్సెక్యూరిటీస్. అండ్ ఇప్పుడు ఒక టీనేజ్కి వచ్చేస్తే వాళ్ళు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడతారో అన్న టెన్షన్ ఉంటుంది. వాళ్ళు లైఫ్లో కరెక్ట్ పాత్ చూస్ చేసుకుంటున్నారా, కరెక్ట్ ఫ్రెండ్స్ చూస్ చేసుకుంటున్నారా. సో బోత్ ద కిడ్స్, అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి, ప్రొటెక్షన్ విషయంలో సేమ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సో అమ్మాయి అన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్, ఎస్పెషల్లీ అమ్మాయి కదా ప్రొటెక్షన్ కదా అన్న ఇన్సెక్యూరిటీని మైండ్లో తీసేస్తే జెండర్ ఇన్ఈక్వాలిటీస్ లేకుండా చైల్డ్హుడ్ అనేది హ్యాపీగా జరిగిపోతుంది ఇద్దరికి. ఎందుకంటే చైల్డ్హుడ్లో ఏదైనా పెయిన్ వచ్చిందనుకోండి, అది లైఫ్ లాంగ్ ఆ పెయిన్ వల్ల లైఫ్ లాంగ్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత కొన్ని పనులు చేయాలంటే వాళ్ళకి బాగా ఫోబియా ఉంటుంది. సో మనం చైల్డ్హుడ్ అనేది స్మూత్గా ఉందనుకోండి, వాళ్ళకి పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏమైనా డ్రీమ్స్ని అచీవ్ చేసే క్రమంలో కొన్ని ఫేస్ చేసేటప్పుడు ఆ ఫోబియా అనేది రాకుండా ఉంటుందన్నమాట. వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చైల్డ్హుడ్లో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఆర్ సిచ్యుయేషన్స్ బట్టి కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అండ్ వన్స్ పెద్ద అయిన తర్వాత లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునేటప్పుడు మీరు చూస్ చేసుకుంటే అమ్మాయిలు చూస్ చేసుకుంటే పేరెంట్స్ని ఒకసారి ఒప్పించి అందరినీ కూర్చోబెట్టి డిస్కస్ చేసి చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫర్దర్గా మీకు ఏమైనా గొడవలు వచ్చినా కూడా డివోర్స్ అనేవి అలాంటివి ఎక్కువ ఉండవన్నమాట. ఎందుకంటే పేరెంట్స్ ఆల్రెడీ దే విల్ బీ కనెక్టెడ్ విత్ అంటే అమ్మాయికి అబ్బాయి పేరెంట్స్ కనెక్ట్ అయిపోయి ఉంటారు, అబ్బాయికి అమ్మాయి పేరెంట్స్ కనెక్ట్ అయిపోయి ఉంటారు. సో వీళ్ళిద్దరికి గొడవలు వచ్చినా దే విల్ మేక్ దమ్ యునైటెడ్ అనమాట. అంటే గొడవల్ని సాల్వ్ చేస్తారు. సో డివోర్స్ రేట్స్ అనేవి కూడా ఫర్దర్గా తగ్గుతాయి. ఒకవేళ మీరు ఇష్టపడినా కూడా పేరెంట్స్ని కొంచెం కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ మీ లైఫ్ అనేది ఫర్దర్గా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చిన మేజర్ ఇన్సెక్యూరిటీ ఏంటంటే పిల్లలు పుట్టాక గ్యాప్ ఎంతైనా మెయింటైన్ చేసుకోవచ్చు. గ్యాప్ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్కి. వన్స్ పిల్లలు పుట్టాక స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్కి దే హ్యావ్ టు ఫేస్ మోర్ ఛాలెంజెస్. వర్క్ ఎన్విరాన్మెంట్లో మేము 100% ఇవ్వలేకపోతున్నామన్న ఒక గిల్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా 100% నేను మదర్హుడ్ని షేర్ చేస్తున్నానా లేదా, నా కిడ్కి నేను 100% బెస్ట్ మదర్గా ఉంటున్నానా లేదా అన్న గిల్ట్ ఉంటుంది. రెండింటిని నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను, ఏది నేను సరిగా ఉండలేకపోతున్నాను అన్న గిల్ట్ కూడా ఉంటుంది. నాకు తెలిసి నేను ఒక కోట్ చదివా రీసెంట్గా, ఓన్లీ వీక్ మైండెడ్ పీపుల్ హెజిటేట్ టు టేక్ హెల్ప్ అంట. నేనేమనుకునేదాన్ని, ఓన్లీ వీక్ మైండెడ్ పీపుల్ టేక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఇండిపెండెంట్ ఇన్ వాట్ ఎవర్ సిచ్యుయేషన్ దే ఆర్ అనుకునేదాన్ని. తర్వాత నేను ఫేస్ ఛాలెంజెస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎస్, స్ట్రాంగ్ పీపుల్ డోంట్ హెజిటేట్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్.
వీక్ పీపుల్ ఏంటంటే మేము హెల్ప్ తీసుకుంటే సొసైటీ ఏమనుకుంటుందో అన్న భయం ఉంటుంది. స్ట్రాంగ్ పీపుల్ ఏంటంటే సిచ్యువేషన్ ఫేస్ చేసేటప్పుడు ఒకవేళ వాళ్ళ వల్ల కాకపోతే దే వోంట్ హెజిటేట్ టు టేక్ హెల్ప్ అనమాట. ఎవరి దగ్గర నుంచైనా హెల్ప్ తీసుకుంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారనే థాట్ వాళ్ళకి రాకుండా తీసుకుంటున్నారంటేనే ఇట్ షోస్ దేర్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్. ఇది నేను హౌస్ సర్జన్లో ఉన్నప్పుడు ఆమె మెడికో అనే డాక్టర్, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఆమె డాక్టర్ బై ప్రొఫెషన్. నేను ఎంబీబీఎస్ అయిపోయాక హౌస్ సర్జన్లో ఉన్నప్పుడు గైనిక్ పోస్టింగ్స్, ఐఎమ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ గైనిక్, ఓబీజీ పోస్టింగ్స్ ఉన్నప్పుడు లేబర్ రూమ్లో ఉన్నప్పుడు నేను ఎస్విఎంసి అనమాట తిరుపతి, చాలా ఎక్కువ కేసు లోడ్ ఉండేది, ఎక్కువ పేషెంట్స్, రోజుకి ఎక్కువ డెలివరీస్ అవి ఉండేవి అనమాట లేబర్ రూమ్లో. సో అప్పుడు ఏమన్నా ఒక 2-3 మెంబర్స్ ఉండేవాళ్ళం కదా, అంటే నర్సెస్ సిస్టర్స్ ఉంటారు, డ్యూటీ డాక్టర్స్ ఉంటారు. ఎక్కువ కేసు లోడ్ అవుతుంటే నేను ఏమనుకునేదాన్ని అంటే వెంటనే ఇది చేసేయాలి, సుచరింగ్ చేసేయాలి, నెక్స్ట్ పేషెంట్కి వెళ్ళాలి, మళ్ళీ వస్తారు. ఎక్కడ నేను వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది కదా అన్న ఐడియాలజీ అనేది మైండ్లోకి నాకు వచ్చేది కాదు నాకు. ఎందుకంటే బేసికలీ నేను చిన్నప్పటి నుంచి నాకు ఎక్కడ కూడా హెల్ప్ తీసుకోవడం ఇష్టం ఉండదు. ఐ షుడ్ బి ఇండిపెండెంట్ అనుకునేదాన్ని. కానీ ఫాస్ట్గా నేను ఎపిజియోటమీ సూచర్స్, అంటే నార్మల్ డెలివరీలో కూడా కొంచెం సూచరింగ్ ఉంటుంది, ఒక 2-3 సూచర్స్ అన్న పడతాయి. వేసే క్రమంలో నాకు నెక్స్ట్ డే అర్థమైంది ఏంటంటే కొన్ని సూచర్స్ నేను సరిగా వేయలేదన్నమాట, అవి డిటాచ్ అయిపోయాయి. నాకు అర్థమైంది ఏంటంటే నేను క్వాలిటీని మిస్ అవుతున్నా, ఇక్కడ అందరినీ కవర్ చేస్తున్నా కానీ బట్ ఐఎమ్ మిస్సింగ్ ద క్వాలిటీని మిస్ అవుతే పేషెంట్కి బెనిఫిట్ ఎలా వస్తుంది, నేను సాటిస్ఫై అవుతాను బట్ ద బెనిఫిషియరీస్ అనేవాళ్ళు ఆ క్వాలిటీని దే వోంట్ బి ఎంజాయింగ్ దట్ క్వాలిటీ సర్వీస్ కదా. అప్పుడు అనిపించింది అనమాట, సెల్ఫిష్నెస్ అవుతుంది కదా, నేను హెల్ప్ తీసుకోకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి అనుకొని క్వాలిటీ సర్వీస్ ఇవ్వలేకపోతే సర్వీస్ ఎలా చేసిందని అవుతాను. అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఓకే వీక్ మైండెడ్ పీపుల్ మాత్రమే సెల్ఫిష్గా ఆలోచించి పక్కన వాళ్ళు ఏమనుకుంటారో హెల్ప్ అడగడానికి అని అనుకొని దే విల్ హెజిటేట్ టు టేక్ హెల్ప్ అనమాట. అప్పుడు అర్థమైంది నాకు, ఏదైనా మనము స్ట్రగుల్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్, మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఆర్ మీ పేరెంట్స్, మీ స్పౌస్, బాగా నచ్చిన వాళ్ళు, ఇన్స్పైర్ చేసే వాళ్ళని మెంటల్గా కానీ ఎమోషనల్గా మారల్గా కానీ సపోర్ట్ కావాలి అనుకుంటే డోంట్ హెజిటేట్ టు ఆస్క్. వాళ్ళు ఏమనుకుంటారో, నా గురించి ఏమనుకుంటారో, నా క్యారెక్టర్ అసేస్తారేమో, నన్ను జడ్జ్ చేస్తారేమో, అట్లాంటివన్నీ పట్టించుకోవద్దండి. ఇఫ్ యూ వాంట్ టు గో ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ సెల్ఫ్ గ్రోత్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ ఎవర్ హెజిటేట్ టు టేక్ హెల్ప్ ఇఫ్ యూ రియలీ నీడ్ దట్. హెల్ప్ కావాలి అనుకుంటే తీసుకోండి, లేదు అవసరం లేదంటే ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ టు టేక్ హెల్ప్ అనమాట. సో చెప్పండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పక్కన వాళ్ళకి చెప్పండి, డిస్కస్ చేయండి, సో దట్ దే విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎంపతి మీన్స్ అండర్స్టాండింగ్ దేర్ వన్స్ ప్రాబ్లమ్స్. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి డెలివరీ అంటే ప్రెగ్నెన్సీలో కూడా యూజువల్లీ విమెన్ విల్ మేనేజ్ అనమాట. ఆఫ్టర్ చైల్డ్ బర్త్, ఎర్లీ మదర్హుడ్ ఉంటుంది కదా, the most stressful period in mother's life, women's life is, I mean to say, పిల్లలు పుట్టిన ఒక 1.5 year వరకు ఆ టైంలో ఫీడింగ్ చేయాల్సి వస్తుంది, మదర్ ఫీడింగ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ వర్కింగ్ విమెన్ అయితే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అండ్ మూడ్ స్వింగ్స్ అనేవి చాలా విపరీతంగా ఉంటాయి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. అండ్ ఆ టైంలో స్పౌస్ నుంచి ఆ ఎంపతి అనేది న్యాచురల్గా రావడం కూడా కొంచెం రేర్ అనమాట. సో మీకు ఇబ్బంది కలుగుతుంటే పేరెంట్స్ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్, స్పౌస్ సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కడ వెనకాడకండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ బ్రేక్ ఇన్ యువర్ కెరియర్, ఎస్ గో అహెడ్ అండ్ టేక్ ఎ బ్రేక్ ఇన్ యువర్ కెరియర్. అండ్ కళ్ళు మూసుకొని తెచ్చేటప్పటికి లైఫ్ అనేది పాస్ అని అవుతుంది. సో ఒక 4-5 years, 5th బర్త్డే, నేను నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను, బేబీకి 5th బర్త్డే అవ్వగానే విల్ బీ వెరీ మచ్ ఫ్రీ ఇన్ యువర్ లైఫ్. అండ్ దట్ బేబీ ఆల్సో గివ్స్ దేర్ సపోర్ట్ అండ్ హెల్ప్ టు యూ ఇన్ రిటర్న్. ఏది పర్మనెంట్ కాదనమాట. జస్ట్ రిమెంబర్ దట్ నథింగ్ ఈస్ పర్మనెంట్ ఇన్ లైఫ్, నాట్ ఈవెన్ యువర్ ప్రాబ్లమ్. తర్వాత కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ చదువులు అది ఇది ఉంటుంది. అండ్ బ్యాకప్లో ఏంటంటే అమ్మాయిలకి
ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి కంపల్సరీ అనిపిస్తుంది. ఫినాన్స్ విషయంలో ఎవరి దగ్గరైనా మనం డిపెండెంట్ అయితే మనకి నచ్చినవి మనం చేయలేము. మనకు నచ్చిన అవుట్ఫిట్స్ కానివ్వండి, మనకు నచ్చిన హాలిడే కానివ్వండి, మనకి నచ్చిన డ్రీమ్ హోమ్ కానివ్వండి, డ్రీమ్ కార్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా డ్రీమ్స్ చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి కదా. అంటే బెస్ట్ అండర్స్టాండింగ్ హస్బెండ్ ఉంటే ఓకే అనమాట. నాకైతే థ్యాంక్ గాడ్ మై హస్బెండ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్. నాకు ఆ విషయంలో అంటే నాకు ఏదైనా కావాలి అంటే మాత్రం నాకు చిన్నప్పుడు మా డాడీ ఏది నేను కావాలి అనేది కొనియకుండా లేడు. అండ్ యాజ్ యూజువల్ మై హస్బెండ్ ఆల్సో నాకు ఏదైనా కావాలి అంటే నాకు అంతకంటే రెండింతలు ఎక్కువే దొరుకుతుంది. నేను చూస్తున్న సొసైటీ అండ్ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే చిన్న చిన్న డ్రీమ్స్ కావాలి అనుకుంటే కొంచెము ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే బెటర్. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే జనరేట్ యువర్ ఓన్ ఇన్కమ్ అన్నమాట ఇఫ్ పాసిబుల్. లేదు ఇంట్లో మాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంటే ఇట్స్ ఓకే. ఆఫ్టర్నూన్ లంచ్కి రాగి రోటీ అండ్ జోవార్ రోటీ విత్ పన్నీర్ కర్రీ తెప్పించుకున్నాము రూమ్కి. చాలా బాగుంది రాగి రోటీ, చాలా బాగుంది. చిన్న చిన్న స్కిల్స్ ఉంటాయి కదా, ఆ స్కిల్స్ ఏంటంటే నేర్చుకోవడం వల్ల ఏదైనా జరగకూడదు ఫ్యూచర్లో జరిగినప్పుడు యూ విల్ బీ స్టాండింగ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అనమాట. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే సడన్గా మా ఫాదర్ 54-55 ఇయర్స్కి ఎక్స్పైర్ అయినప్పుడు, అంటే డాడీ ఏది కూడా మాకు డెప్ట్స్ కానివ్వండి అవేమీ ఉంచలేదు, అంతా సెటిల్ ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్ చేసేసారు. కాకపోతే సడన్ డిమైజ్ని మేము వీ కాంట్ డైజెస్ట్. దానివల్ల ఏంటంటే మా బ్రదర్ యూఎస్లో ఉన్నాడు అండ్ ఐఎమ్ పీజీ ట్రైనింగ్ కోచింగ్లో ఉన్నాను. పీక్ పాయింట్ అనమాట సెటిల్ అవ్వడానికి, కిడ్స్ సెటిల్ అవ్వడానికి పీక్ పాయింట్లో మై ఫాదర్ ఎక్స్పైర్డ్. సో ఆ మెంటల్ స్ట్రెయిన్ కానివ్వండి, లేదంటే అమ్మ ఒంటరిగా ఉంటుందనేసి అమ్మ కోసం కానివ్వండి మా తమ్ముడు యూఎస్ నుంచి రావడము, అంటే వాడి కెరియర్ అక్కడ బ్రేక్ అయిపోయింది. నేను కూడా అంటే ఫాదర్ అండ్ మదర్ సపోర్ట్ ఇద్దరు సపోర్ట్ ఉండడం వేరు, మదర్ సపోర్ట్ ఒక్కటే ఉండడం వేరు అనమాట. అది మాటల్లో చెప్పలేము. సో ఇప్పుడు నాకు డ్రీమ్ బ్రాంచ్ అయిన ఓబీజీని చేయాలంటే నాకు ఎందుకో భయం. నైట్ డ్యూటీస్, చిన్నపిల్లలు, అమ్మ ఒక్కటి, అంటే నేను చేయగలనా, నేను ఏదైనా నాకు ఏదైనా సాధించాలి అనేసి ఉంటే నేను అది 100% ఎఫర్ట్ ఇచ్చి సాధించుకుంటాను. కానీ నాకు ఇలా పికిల్ మైండ్ ఉందనుకోండి, నాకు గైనిక్ అంటే ఇష్టం కానీ నేను చేయలేను, నాకు గైనిక్ అంటే ఇష్టం నేను నైట్ డ్యూటీస్ చేయలేను, నాకు గైనిక్ అంటే ఇష్టం ఆ స్ట్రెస్ నేను ఒంటరిగా డీల్ చేయలేను, అండ్ నేను డెత్స్ని ఫేస్ చేయలేను, అలా అనమాట. మేబీ నాకు ఎస్విఎంసీలో ఎంబీబీఎస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నేను మ్యాక్సిమం కేస్ లోడ్ని నేను ఆల్రెడీ చూసేసాను. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏంటంటే వాళ్ళకి అంత కేస్ లోడ్ ఎక్స్పోజర్స్ ఉండవు కాబట్టి మేబీ వాళ్ళకి డ్రీమ్ బ్రాంచ్ని నా బ్రాంచ్ ఏంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అన్ని చూస్ చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది అనుకుంటా. ఈజీ అంటే దే విల్ గెట్ మిస్లీడెడ్ కూడా చెప్పచ్చు. నాకేంటంటే నా ఎస్విఎంసీ వల్ల నాకు అన్ని సబ్జెక్ట్స్ నాకు ఇన్డెప్త్గా తెలిసిపోయింది ఎక్స్పోజర్ అనేది. సో నాకు నా పర్సనాలిటీకి, నా సెన్సిటివ్నెస్కి నాకు ఏ బ్రాంచ్ అనేసి నేను ఎన్నోసార్లు కళ్ళు మూసుకున్నాను. నాకేమో కమ్యూనిటీ మెడిసిన్ అనే వచ్చింది. నాకు హౌస్ వచ్చిన తర్వాత కూడా నేను కమ్యూనిటీ మెడిసినే జాయిన్ అవ్వాలనుకున్నాను. కాకపోతే సొసైటల్ ప్రెషర్స్ ఉంటాయి. ఎందుకు కమ్యూనిటీ మెడిసిన్? నీ ఫేస్ చూస్తే నాకు గైనకాలజిస్ట్ గుర్తొస్తారు. నువ్వు గైనకాలజీ కోసమే పుట్టినట్టు ఉంటావు. ఏంటంటో ఇవి అంటే మనం ఒకటి అనుకుంటాము కానీ మన సొసైటీ మన మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉంటుంది. లేదు నేను సొసైటీ కోసం బతకట్లేదు, నా కోసం నేను బతుకుతున్నానని మనం ఒక 1 స్టెప్ అనేది ఫార్వర్డ్ చేసినా కూడా ఇట్ విల్ బి డ్రాగింగ్ అనమాట, ఇట్ విల్ బి పించింగ్, ఇట్ విల్ బి పుల్లింగ్ అస్ బ్యాక్. మళ్ళీ ఇంకొకటి ఉంటుంది అనమాట, ఆర్డర్ ప్రకారమే ఉండాలి. అంటే ఇప్పుడు మాకు పెథాలజీ ముందు తీసుకోవాలి, పెథాలజీ తర్వాత ఎస్పీఎం కమ్యూనిటీ మెడిసిన్ అట్లా ఉండేది. సో నేను పెథాలజీ తీసేసుకున్నా హౌసీ తర్వాత ఫస్ట్ అటెంప్ట్లోనే. కానీ నాకు ఎంబీబీఎస్ మొత్తంలో పెథాలజీ అండ్ జనరల్ సర్జరీ అస్సలు ఇష్టం లేదు. నేను ఎలా చేయగలను లైఫ్ లాంగ్? మీకు ఒకటి తెలుసా, మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు మ్యారేజ్. మీరు మ్యారేజ్ చేసుకుని ఒక పర్సన్తో లైఫ్ లాంగ్ ఎలా ఉండాలో మీరు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ఆ బ్రాంచ్తో లైఫ్ లాంగ్ ప్యాషనెట్గా అలానే ఉండాలి. నాకు ఇష్టం లేని బ్రాంచ్లో నేను ఎలా ఉంటాను? సో అగైన్ ఐ కాంట్. మళ్ళీ నేను గైనిక్ కోసం చదివాను కానీ గైనిక్ 100% నాకు ఇష్టము, కాకపోతే నేను చేయలేనేమో ఆ ఇన్సెక్యూరిటీ. నేను ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ గురించి చెప్తున్నాను, లైఫ్లో కూడా అంతే. మనకు ఒకటంటే ఇష్టం ఉంటుంది కానీ అది మనం చేయలేమేమో అనేసి
ఆ ఇన్సెక్యూరిటీస్ అనేవి వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే అలాంటప్పుడు ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి, క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ దట్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ ప్లేస్ వేర్ నో వన్ ఈస్ దేర్ అప్ టు యువర్ రీచ్. మీ కనుచూపు మేరకి ఎవ్వరు కనిపించట్లేదు, రాక్స్, వాటర్, ట్రీస్ అవన్నీ ఉన్నాయి మీ చుట్టూ అంతే. యు ఆర్ ద సింగిల్ పర్సన్ స్టాండింగ్ alone in a place. In that place also close your eyes and ask yourself, what do I want in my life? నాకు ఏం కావాలి, నేను ఇప్పుడున్న సిచ్యుయేషన్కి, నేను నా చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్కి నేను ఇప్పుడు ఏం చేస్తే నా లైఫ్ సక్సెస్ అవుతుంది, ఆర్ హ్యాపీగా ఉంటాను, ఆర్ కంఫర్ట్గా ఉంటాను, ఆర్ సాటిస్ఫైడ్గా ఉంటాను. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ టాక్ అండి. సెల్ఫ్ టాక్స్ ఆర్ ద బెస్ట్ థెరపీస్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ డిజార్డర్స్ ఇన్ యువర్ లైఫ్. సెల్ఫ్ టాక్ చేయడం వల్ల ఏంటి అంటే అసలు ప్రాబ్లం ఎక్కడుంది, దాని సొల్యూషన్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి అనేసి మీ కంటి ముందుకు వచ్చేస్తాయి. దాన్ని చూస్ చేసుకోవడం ఈజీ. ప్రొఫెషన్ కానివ్వండి, ఆర్ మీ స్పౌస్ కానివ్వండి, ఆర్ మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కానివ్వండి, ఆర్ మీ హోమ్ డ్రీమ్ ప్రిపరేషన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ దట్ నో వన్ ఈజ్ అరౌండ్ యూ అండ్ just ask to yourself, what do I want, what are the options in front of me to be happy and satisfied and contained in my life. ఒకసారి ఆలోచించుకోండి. ఒక సొల్యూషన్ మీకు వచ్చేసింది. సో జస్ట్ ప్రొసీడ్. ఆ ప్రొసీడ్ అయ్యే క్రమంలో మళ్ళీ మీకు పుల్ బ్యాక్స్ ఉంటాయి, సొసైటల్ ప్రెషర్స్ ఉంటాయి, బట్ జస్ట్ ఇగ్నోర్ దెమ్ అండ్ త్రో ఎ స్మైల్ అట్ దెమ్ అంతే. మళ్ళీ వాళ్ళని మీరు అపోజ్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు కూడా మన మంచి కోసమే చెప్తారు. మన మీద సొసైటల్ ప్రెషర్స్ ఉన్నాయి అంటేనే మనము అందరికంటే కొంచెం టాప్లో ఉన్నాము అనేసి. సో వాళ్ళని మనం హర్ట్ చేయకూడదు. జస్ట్ త్రో ఎ స్మైల్ అట్ దెమ్ అండ్ ప్రొసీడ్ ఇన్ యువర్ ఓన్ వే. అండ్ గుర్తుంచుకోండి, మనము ఏదైనా చేస్తున్నాము అంటే అది వేరే వాళ్ళకి హామ్ కలిగించకూడదు. అండ్ మనము చేసే పని వల్ల వీలైతే నలుగురికి మంచి జరగాలి, ఆర్ మంచి జరగకపోయినా పర్లేదు కానీ హామ్ అయితే జరగకూడదు. సో అది మైండ్లో పెట్టుకొని గో అహెడ్. జస్ట్ సింపుల్ హోమ్ మేకింగ్ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ అంటే దే కెన్ ఆల్సో ప్రొసీడ్ ఇన్ దట్ వే. సో మెయిన్ ఇన్సెక్యూరిటీస్ అన్నీ ఇంతే. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా మళ్ళీ మన కిడ్స్ పెద్ద అయ్యాక వాళ్ళ చదువుల విషయంలో కూడా వాళ్ళు సరిగ్గా సెటిల్ అవుతారో లేదో అనే ఇన్సెక్యూరిటీస్ మనకు కూడా ఉంటాయి, ఎందుకంటే సొసైటల్ ప్రెషర్స్ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళకి కూడా మనం కొన్ని అచీవ్ చేసి ఉంటాం కదా, సో అట్లీస్ట్ మనకంటే ఇంకా కొంచెం ఎక్కువ అచీవ్ చేయాలి, లేదంటే నేను సొసైటీ ముందర ఎలా తల ఎత్తుకోవాలి అనేసి కొంతమంది అంటారనమాట, డాక్టర్స్ ఎస్పెషల్లీ. అట్లీస్ట్ మా పిల్లాడికి సీట్ కొనించడానికైనా మేము డబ్బులు సంపాదించాలి కదా అనేసి. అంటే మీ పిల్లలు కూడా మీరు డాక్టర్ చేసేస్తారా అంటే మీ పిల్లలు డాక్టర్ అవుతారని మీకు ఎలా తెలుసు? సో అది ఆ ప్యాషన్ అనేది ఉంటాయి మీ పిల్లలకి, వాళ్ళేమి మీ యొక్క ఓన్ ప్రాపర్టీస్ కాదు. సో డాక్టర్ అంటే డాక్టర్ అనే కాదు, ఏదైనా కూడా వాళ్ళని మనము చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయడమే మన అంటే ఒక మంచి పాత్రలో నడిపించేటట్లు చూడడం మన రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏమవ్వాలో అది వాళ్ళ ఇష్టం అన్నమాట. సో వాళ్ళ మీద మనం ప్రెషర్స్ అనేవి రుద్దకుండా ఉన్నట్టే బెటర్. ఒకవేళ వాళ్ళ లైఫ్ బాగుండాలని మేము చెప్తున్నాం కదా, వాళ్ళకి తెలియదు కదా, చిన్నపిల్లలు కదా అనుకుంటే ఒక 10-11 years నుంచి కూడా మీరు వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ చూపించండి. పెద్దయ్యాక ఏమవుతావు నాన్న, మా అమ్మ అయితే చిన్నప్పుడు అలానే చేసేది, పెద్దయ్యాక ఏమవుతావు అంటే నేను ఏమవ్వాలనుకునేది దాన్ని, పెద్దయ్యాక ఫేమస్ గైనకాలజిస్ట్ అవ్వాలి అనేది అనమాట. సో నేను చిన్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే మామూలుగా అందరూ డాక్టర్, ఇంజనీర్ అంటారు, నేను మాత్రం ఫేమస్ గైనకాలజిస్ట్ లేదని మా ట్యూషన్ సార్ అనేవాడు, లోకేష్ సార్ అనేసి ట్యూషన్లో ఉండేవారు ప్రసాద్ ట్యూటోరియల్స్లో అనంతపూర్లో. what do you want to become when you grow up అంటే I want to become a famous gynecologist. and not even a gynecologist, famous gynecologist. He used to
say like that sarcastically. What is famous, he used to say, sir, I want to treat people, I want to treat free treatment, give free treatment to the people అలా చెప్పేదాన్ని అనమాట. అంటే నాకు ఒకసారి ఇంకొక టాపిక్ చెప్పాలి ఇక్కడ. ఒకసారి మనము ఒకటి అవుతాం కదా, ఒకటి ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నా, అందరూ డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, నేను సర్వీస్ చేయాలి, ఫ్రీ సర్వీస్ చేయాలి, పేషెంట్స్ అంటే మంచిగా మాట్లాడాలి అట్లా అనుకుంటారు. కానీ వన్స్ వాళ్ళు అయిపోయిన తర్వాత పేషెంట్స్ కొంచెం లూజ్ అవుతుందేమో నా అబ్జర్వేషన్ ప్రకారం. పేషెంట్స్ ఆ ఓర్పు సహనం, మనం ముందు డాక్టర్ అవ్వాలి అనుకుని చిన్నప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, టీనేజ్లో ఉన్నప్పుడు, అయిన తర్వాత ఇలా చేయాలి అలా చేయాలి అని కొంచెం మైండ్లో అనుకుంటాం కదా. సో అవన్నీ చాలా మటుకు చాలామంది మర్చిపోతున్నారేమో అని నా ఫీలింగ్. సో నేను ఎక్కడ ఫ్రీ సర్వీస్ అంటే నాకు ఎక్కువ కమర్షియల్గా కనిపిస్తున్నారు. వాళ్ళు డాక్టర్ అవ్వడానికి 10 years ముందు ఆర్ 5 years ముందు వాళ్ళ మైండ్లో ఏముంటుంది, నేను సర్వీస్ చేయాలి నేషన్కి, దాని తర్వాత ఏముంటుంది, ఎక్కువ మనీ ఎర్న్ చేయాలి. అంతెందుకు ఇప్పుడు పీజీలో కూడా నీట్ పీజీ రాశారు అందరూ. దే ఆర్ ఆస్కింగ్ దట్ వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ ఎర్నింగ్ బ్రాంచ్, అది ఉంది అక్కడ ఫస్ట్ ప్రయారిటీ. వాట్ ఈస్ మై ప్యాషన్. మీరు ఒకసారి హౌస్ సర్జన్లోకి వెళ్ళిపోండి. హౌస్ సర్జన్లోకి వెళ్ళిపోయి నేను అన్ని 19 subjectsని నేను ఫస్ట్ ఇయర్ MBBS నుంచి హౌస్ సర్జన్ వరకు నేను అన్నీ డీల్ చేశాను. నాకు ఎక్కువ ప్యాషనేట్గా ఏది అనిపించింది, నాకు ఎక్కువ ఇష్టంగా నేను ఏది చేశాను అలా అనుకోవచ్చు కదా. సో ఓకే, ఇది వేరే టాపిక్. నేను హౌ టు సెలెక్ట్ ఎ బ్రాంచ్, యువర్ బ్రాంచ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ MBBS అని నేను వేరే టాపిక్ చేస్తాను. అది ఓన్లీ మా మెడికల్ ప్రొఫెషన్కి మాత్రమే సంబంధించింది. నేను అదర్స్కి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో ఇది లైఫ్కి కూడా వర్తిస్తుంది. పికిల్డ్ మైండ్ అంటారనమాట. ఇది చేస్తామనుకుంటారు, మళ్ళీ వెంటనే ఇది వద్దు అది చేస్తామనుకుంటారు. అది పికిల్డ్ మైండెడ్నెస్ ఎందుకు వస్తుందంటే, పాపం వాళ్ళు ఫస్ట్ ఒక ఆప్షన్ ఆర్ ఒక పాత్ చూస్ చేసుకుంటారు. కానీ సొసైటల్ ప్రెషర్స్ వల్ల కానివ్వండి, అవుట్వర్డ్స్ నుంచి వచ్చే మాటల వల్ల కానివ్వండి, వాళ్ళు మళ్ళీ అయ్యో ఇది కాకుండా అది చూస్ చేసుకుంటే బాగుండే అనుకుంటారు. అక్కడ అనమాట ఆ డెసిజన్ మేకింగ్ అనేది కొంచెం క్లమ్సీ అవుతుంది. అక్కడ మెయిన్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. అండ్ కమింగ్ టు అవర్ టాపిక్, ఇన్సెక్యూరిటీస్ ఆఫ్ ద విమెన్. ఇన్సెక్యూరిటీస్ ఆఫ్ ద విమెన్కి వస్తే, ఇప్పుడు మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ కెరియర్, దాని తర్వాత వాళ్ళ పెళ్ళైన తర్వాత ఇంకా వాళ్ళని వదిలేస్తే మళ్ళీ అప్పుడు హ్యాపీగా ఉంటామా, అప్పుడు మళ్ళీ ఇన్సెక్యూరిటీస్ ఏంటంటే వాళ్ళు హౌ ఫ్రీక్వెంట్లీ దే ఆర్ విజిటింగ్ అవర్ హోమ్, హౌ ఫ్రీక్వెంట్లీ దే ఆర్ టాకింగ్ టు అస్. నేను మా అమ్మకు కూడా చెప్తూ ఉంటా, రోజు వాళ్ళు మాట్లాడాలి అంటే వాళ్ళకి కూడా వర్క్ ఉంటుంది కదా, పిల్లలకి, మా అమ్మకి కానివ్వండి లేదంటే నేబర్ ఆంటీస్కి కానివ్వండి, చూస్తూ ఉంటాను. అంటే పాపం వాళ్ళకి కూడా అంటే కొంచెం లోన్లీగా ఉంటుంది కదా. ఫినాన్షియలీ ఇండిపెండెంట్ వాళ్ళకైతే వాళ్ళకి లవ్ అంటే మాట్లాడాలి అనేసి ఉంటుంది. మాట్లాడకపోతే మై సన్ ఆర్ డాటర్ మన నుంచి ఎక్కడ దూరం అయిపోతారు అన్న ఇన్సెక్యూరిటీ. సో ఇది ఇద్దరు ఆలోచించుకోవాలి. అలాంటి పేరెంట్స్కి, మదర్కి పిల్లలు ఎంపతి చూపించాలి అండ్ పిల్లల్ని కూడా మదర్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ ఆ మదర్ యొక్క ఇన్సెక్యూరిటీ, ఆ మదర్ కూడా ఒక విమెన్ కదా, సో ఆ విమెన్ యొక్క ఇన్సెక్యూరిటీ అంటే పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి దూరం వెళ్ళిపోయిన తర్వాత ఫేస్ చేసే ఇన్సెక్యూరిటీస్ని మనం తొలగించుకోవడానికి జస్ట్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ సమ్ వర్క్. మీరు అప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మా పిల్లల్ని మంచిగా సెటిల్ చేసేసాను, మంచిగా దే ఆర్ లీడింగ్ దర్ ఓన్ లైఫ్ ఇన్ అన్ ఇండిపెండెంట్ వే. సో ఇప్పుడు నేను నా ప్యాషన్స్ ఆర్ నాకు ఇష్టమైన పనులు చేసుకోవడానికి నాకు చాలా టైం ఉంది అని అలా ఆలోచించుకోవచ్చు. దే కెన్ ఎంగేజ్ ఇన్ సమ్ హాబీస్, దేర్ ఓన్ హాబీస్. అలా ఎంగేజ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం వాళ్ళకి టైం అనేది, ఎంప్టీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ అడ్డానా ఏదో అంటారు కదా. సో ఎంప్టీ మైండ్ అనేది టైం అనేది ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం పిచ్చి పిచ్చి థాట్స్ వస్తాయి. అలాంటప్పుడు కొంచెం మనల్ని ఎంగేజ్ చేసుకుంటే బెటర్. పూజ చేసుకోవడం కానివ్వండి, లేదంటే మీరు మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా పనులు చేయాలి అనుకుని ఉంటారు, కానీ అది వాళ్ళని పెంచే క్రమంలో, వాళ్ళని గ్రూమ్ చేసే క్రమంలో మీరు వాటిని త్యాగం చేసి ఉంటారు. సో అలాంటివి ఏమన్నా ఉంటే ఇప్పుడు ఒకసారి ఎంగేజ్ ఇన్ దోస్ యాక్టివిటీస్ అలా అనమాట. సో నేనైతే అందరి ఇన్సెక్యూరిటీస్ అయితే కవర్ చేసినట్టే ఉన్నాను. See you in another interesting vlog with another interesting topic. Until then, this is Dr. Sirisha signing off. Take care. Bye-bye.
పెద్ద ఆర్డర్.